శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో హస్త నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజలేక మోక్ష భోగంబు దొరుకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు హస్త నక్షత్రములో పుట్టిన వారైతే 1, మీ హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన చంద్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం గృణి సూర్య ఆదిత్యోం నమ సవిత్రే ధీమహి తన్నో హస్త ప్రచోదయాత్ అని పఠించి గాని లేదా వింటూ గాని చంద్రునకు నమస్కరించాలి. అప్పుడు చంద్రుడు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది, హస్త నక్షత్రం వారికి కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన బుధుని తేజస్సు మీకు పెరగాలి. ఈ బుధుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఓం శ్రీం జ్ఞానశక్తి బుధాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనసుతో వింటూ బుధునకు నమస్కరించాలి. అప్పుడు బుధుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ చంద్రదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి ఈ మానసిక నిత్య సంకల్పమును మీరు 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహం కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును హస్త నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 11 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతవి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను ఉచితంగానే మీకు వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. కలియుగం 5000 గడిచిన పిమ్మట వసంతరాయులుగా నేనొచ్చి పాలింతు దుష్ట
దుష్టులను శిక్షింప ప్రళయంబు కల్పింతు శిష్టులను పాలించి ప్రాణంబుగా జూతూ కోర్కెలను తీర్చేటి కొండంత దేముడు ఏడు కొండల వెంకటేశుండయి కలియుగంబున కతడు కర్తగా బట్టియే సర్వమతముల వారు కొలిచేరయా అడవి జంతువులన్నీ అంతరించి పోవు అడవులే లేకుండా పోయేనయా కాలవర్షము లేక కఠిన పస్తుల తోడా రైతు బిడ్డలు కుమిలి సచ్చేనయా మంత్రయుగమే పోవు యంత్రయుగమే వచ్చు తంత్రముగ మానవులు బ్రతికేరయా సూర్యుని శక్తితో సర్వంబు నడిచేటి రోజులే వచ్చేను తెలియండయా కృష్ణమ్మ కసిబెట్టి కనక దుర్గమ్మను ముక్కు పోగు వరకు నీటిలో ముంచేను కనక దుర్గా లేచి వాడల తిరుగు అది చూసి పాపులు హడలి సచ్చేరయా భూదేవి పాపులను మోయజాలగవగచి బోబోయనీయరచు నమ్మండయా బెబ్బులులు ఊర్లపై బడియేనయా భీకరంబుగా ప్రజల జంపేనయా నెల్లూరులోనున్న రంగనాయక స్వామి నీటిలో మునిగేను తెలియండయా 3 రోజుల పూజ నిలిచేనయా నదులెల్ల ఉప్పొంగి పారేనయా అమలాపురంబున కాశీ విశ్వనాథుడు అందరికి దర్శనం బిచ్చేనయా బంగారు ఎద్దులే పుట్టేనయా భక్తితో ప్రజలెల్ల కొలిచేరయా ఆలి అరటి పండు తల్లి తలపై గుండు కలికాల పురుషులను తెలియండయా తల్లి ఎవరో తెలియ నన్నేల తెలియరు కామాందులై కాలిపోయేరయా గోదావరి నది 12 రోజులు నీరు లేక ఇంకి పోయేనయా కాళహస్తీశ్వరుని ద్వారపాలకులపుడు కోట్లాడుకొని ఏరు తెలియండయా ముక్కు పచ్చారని పడుచు పిల్లను తెచ్చి ముసలివానికి పెళ్లి చేసేరయా 3 రోజులకెల్ల ముండమోపిని చేసి ముదముతో ఆస్తిని గుంజేరయా ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.